రేపు ఆదివారం రోజున ఒక కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలండి, అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా కోడిగుడ్డుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఆదివారం రోజున ఎవరైతే కోడిగుడ్డు పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుందని చెప్పొచ్చండి. మనకుండే కొన్ని రకాల దరిద్రాలు కావచ్చు, దిష్టి కావచ్చు, అలానే కాకుండా చెప్పాలంటే కనుక అనుకోకుండా కొన్నిసార్లు ఏంటంటే మనకు సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ సమస్యలు వెంటనే తీరిపోవాలన్నా సరేనండి, ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. కావున రేపు ఆదివారం పూట ఏంటంటే కనుక చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది. మనం ఏంటంటే కోడిగుడ్డే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. తొందరగా ఫలితం రావాలి, ఏదైనా సమస్యకు పరిష్కారం లభించాలి, మన దరిద్రం అంతా కూడా పోవాలి, మనకుండే కొంచెం ఏంటంటే కనుక నెగిటివిటీ ఉంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ ఉంటూ ఉంటుంది కదా, దాని నుంచి కూడా మనం బయటపడాలి అంటే వితిన్ సెకండ్స్లోనే ఫలితం రావాలంటే ఈ పరిహారం చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది అనమాట. మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు ఆదివారం కదా, అయితే ఆదివారం రోజున ముఖ్యంగా అండి మనము సూర్య భగవాను ఏంటంటే కనుక పూజిస్తే చాలా మంచిదండి. మనకు ఆరోగ్యం కావాలన్నా, మనకేంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలన్నా సరే, అంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య నమస్కారం చేసిన, సూర్యుడికి ఏంటంటే కనుక నీళ్ళని ఆర్గ్యం ఇచ్చిన మనకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఆదివారం పూట గుర్తు పెట్టుకోండి. చాలా మందికి కూడా అంటే శని బాధలు ఎలా ఉంటాయంటే కనుక శని పట్టి పీడించి వాళ్ళ జీవితంలో శని కీలక పాత్ర అంటే పోషిస్తూ ఉంటుంది కదా, దశల వారీగా శని నడుస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఆదివారం పూట చెంబడి నీటిని తీసుకుని అందులో కొద్దిగా చిటికెడ నల్ల నువ్వులు వేసి ఆ నీటిని ఆర్గ్యం ఇస్తే చాలా మంచిది. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా అంటారు. కొంతమంది ఆర్గ్యం అంటారు, కొంతమంది ఆర్గ్యం అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. పేరు ఏదైనప్పటికీ కూడా నీళ్లను సమర్పించడం కూడా అంటారు. సూర్యభగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇస్తే చాలా మంచిదనమాట. ఆర్గ్యం కూడా అంటారు. కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఇవ్వండి. ఇంకా నల్ల నువ్వులు వేసి ఏంటంటే కనుక నీటిని సమర్పిస్తే సూర్యభగవానుడికి మన శని బాధలు మెల్లిమెల్లిగా పోతాయన్నమాట మన జీవితంలో నుంచి. అలానే కాకుండా కుంకుమ కలిపిన నీటిని భగవానుడికి సమర్పిస్తే చాలా మంచిదండి. కుజదోషం పోయి వివాహం అంటే ఆటంకాలు వస్తాయి. వివాహంలో చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి ఫలించవు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనమాట. అంటే కుజదోషం అనేది తొలగిపోతుంది, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలానే కాకుండా ఇలా మంచి చేకూరుతుందండి. ఏమీ లేదు, చెంబుడి నీటిలో చిటికెడంతా కుంకుమ వేసి ఆ నీటిని సమర్పించాలి. ఎర్ర నీళ్ళు అంటారు, ఆ నీటిని సమర్పిస్తే చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఆ తర్వాత పసుపును అంటే చిటికెడు వేసి నీటిలో అన్నీ ఒకేసారి వేయకూడదండి. మీ సమస్యకు తగ్గట్టుగా మీ సమస్యను బట్టి మీరు వేసి సమర్పించండి. అంతేకాని అన్నీ ఒకటేసారి వేసి మీరు సమర్పిస్తే ఎలాంటి ఫలితం అయితే ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా పసుపుని వేసి నీటిని సమర్పిస్తే ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా అంటే మన ఇంట్లో శుభకార్యాలు జరగవు, మనకేంటంటే కనుక దైవానుగ్రహం ఉండనే ఉండదు. ఎప్పుడు దరిద్రము, బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే జీవితం అంతా కూడా ఇంకా భరించలేని కష్టాలు అనుభవించేవారు ఇలా పసుపుని కలిపి నీటిని సమర్పిస్తే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గ్రహదోషాలు, జాతక దోషాలు, జాతక సమస్యలు ఉండేవాళ్ళు నీళ్ళల్లో ఏంటంటే గనక చెప్పాలంటే ఆవగింజలు 7 ఆవగింజలు లెక్కబెట్టి ఆవగింజల్ని నీళ్ళల్లో వేసి ఆ నీటిని సమర్పిస్తే ఈ దరిద్ర బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అంటే నీళ్ళల్లో చాలా రకాల పదార్థాలను అంటే వస్తువులను కలిపి నీళ్లను సమర్పిస్తారండి. అలా సమర్పించి ఏంటంటే గనక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందుతారని చెప్పొచ్చు. మరి మీ సమస్యకు తగ్గట్టుగా మీరు ఏంటంటే గనక నీటిని సమర్పించి ఇలా ఏంటంటే గనక సూర్య భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఇంకా ఆ తర్వాత రేపు ఆదివారం పూట చక్కగా ఈ కోడిగుడ్డు పరిహారం కూడా చేయండి. మన జీవితంలో ఏంటంటేనండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తుందండి. అలా సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు. ఈ సమస్యలు మా లైఫ్లో ఎందుకు ఇలా మమ్మల్ని అంటే వేధిస్తున్నాయి, వెంటాడుతున్నాయి, ఎందుకు ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వస్తుంది అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ ఆ సమస్యలు పోవాలన్నా, ఆ సమస్యల నుంచి మీకు విముక్తి లభించాలన్నా, సమస్యలు అనేవి ఏంటంటే కనుక మీ దగ్గరికి రాకుండా ఉండాలన్నా సరే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం కోడిగుడ్డుదే అండి. మహా అంటే ఎంత అండి, ఒక 5 రూపాయలు మనం ఖర్చు చేస్తాం, కానీ ఆ కోడిగుడ్డు పరిహారం వితిన్ సెకండ్స్లో ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు సమస్యకు పరిష్కారం లభించాలంటే కోడిగుడ్డుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. ఒక రాత్రిలో ఫలితం తెలియవచ్చు, వెంటనే మీకు ఫలితం ఏంటంటే కనుక తెలియచ్చు. ఆ మార్గం అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఆ మార్గం అనేది ఏంటంటే కనుక చక్కగా మీకు కనిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ ఆలోచన మన మైండ్కి వస్తుంది, అలానే కాకుండా మార్గం తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మనకు ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అందుకే ఏదైనా సమస్య వస్తుంది, పదే పదే ఒకటి పోగానే ఇంకొకటి వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది, ఎవరికి చెప్పుకోలేకపోతున్నామని బాధపడేవారు కోడిగుడ్డుని తీసుకుని దానిపైన ఏంటంటే కనుక ఇంటూ మార్కు వేసి ఆ తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డుని 21 సార్లు తల చుట్టూ తిప్పి మీ సమస్య పోవాలని చెప్పుకొని ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి పగలగొట్టకుండా కొంచెం ఇంటి నుంచి దూరంగా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా
చేయండి. ఇలా చేస్తే సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోడిగుడ్డుని మాత్రం పగలగొట్టకండి. కోడిగుడ్డు పగిలితే మనం చేసిందంతా కూడా వృధా అయిపోతుందన్నమాట. ఏం ఫలితం ఉండదు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వేస్ట్ అయిపోతుంది పరిహారం. ఇంకా చేసిన దానికి ఏంటంటే అంతా కూడా టైం వేస్ట్. అలానే కాకుండా పరిహారం చేసినందుకు కూడా పగిలిందనుకోండి, ఇంకా మనం చేసింది ఏం పెద్దగా ఫలించదనమాట. అందుకే చక్కగా గుర్తుపెట్టుకొని ఇలా పగలగొట్టకుండా అక్కడ ఆ ప్రదేశంలో పెట్టేసి ఇంకా వదిలేసి వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలాంటి పనులు ఏంటంటే కనుక చేసినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందంటే మనలో చెడు పోతుంది, మళ్ళీ మన సమస్యకు పరిష్కారం లభిస్తుంది, అదే తిరిగి మన వెంట వస్తుందన్నమాట. అందుకే అలా కాకుండా వెనక్కి తిరిగి చూడకూడదని శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట అండి. ఇలా చేయండి. ఇంకా సమస్య అనేది ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక తొలగటానికి అయితే అవకాశం ఉంటుంది. సమస్య నుంచి మీరు చక్కగా బయటికి రాగలుగుతారు. ఆ సమస్య ఏంటంటే మీ నుంచి దూరం అయిపోతుంది. సమస్యలు అనేవి తగ్గుతాయి. సమస్యలు అనేవి ఏంటంటే కనుక పెరగకుండా తగ్గటానికి కోడిగుడ్డు పరిహారం అనేది మీకు పనిచేస్తుంది. ఆచరించుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు ముఖ్యంగా ఇంట్లో అంటే సంపాదించే వారికి కావచ్చు, లేదంటే ముఖ్యంగా చెప్పాలంటే మన పిల్లలకు కావచ్చు, మన ఇంట్లో ఎవరికైనా సరేనండి దిష్టి తాకుతూ ఉంటుంది. దిష్టి అనేది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే చెడు అండి. ఈ అంటే కను దిష్టి ఎవరైనా మనని చూస్తే అదే మాదిరిగా చూసినా, లేదంటే ఎవరైనా సరే మనం తినేటప్పుడు మన ఇంటికి వచ్చినా, లేదంటే మనం కొంచెం కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యి బయటికి వెళ్ళినామా, కొంచెం మనం బాగా బ్రతుకుతున్నాం, సంపాదించుకుంటున్నాం అనుకోండి, లోకులు కాకులు అస్సలు కూడా ఓర్వలేరు. మన చుట్టూదానే ఉంటారు, ఎక్కడో ఎవరో ఉండరండి, చుట్టూదానే చేరుతారు. మన వాళ్ళు ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, బాగా బ్రతుకుతున్నారు, బాగున్నారు, అది ఇది అని ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి దిష్టి దోషాలతో మనని ఇబ్బంది పెడతారండి. ఆ దిష్టి తాకితే ఏమవుతుందంటే కనుక మనకు బాగా చెప్పాలంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్యం అలా ఇలా కాదు, కొంతమంది కళ్ళు ఉంటాయండి, అవి పడ్డాయి అనుకోండి ఇంకా మన జీవితం అంతా కూడా అండి నాశనం అయిపోతుందన్నమాట. అలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అయితే పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా కావచ్చండి. కోడిగుడ్డుతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీకే ఏంటంటే పరిహారం చేసిన తర్వాత తెలిసిపోతుంది. ఇది పెద్ద పెద్ద సాధువులు చేస్తారు, మనమే కాదు. మనకేంటంటే తంత్రశాస్త్రంలో సిద్ధశాస్త్రంలో సైతం ఈ పరిహారం ఉందన్నమాట. మీరు మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ మీరు చేస్తే మీకు అర్థమైపోతుందండి. మీరు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఒక కోడిగుడ్డుతో ఇంత ఫలితం వస్తుందా, కోడిగుడ్డుతో ఇంతలా మార్పుని మేము చూస్తామా అన్నట్టుగా ఏంటంటే షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. ఇందులో ఏంటంటే కనుక ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా, ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఒక కోడిగుడ్డుని తీసుకుని పరిహారం చేయండి. అయితే కోడిగుడ్డు ఏంటంటే కనుక తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత దాని మీద ఏంటంటే కనుక కుంకుమతో ఇలా జస్ట్ ఇలా అంటే టచ్ చేయండి, లేదంటే కాటుకతోనైనా సరే ఇలా టచ్ చేయండి, బొట్టులాగా పెట్టండి. అలా పెడితే ఏంటంటే అది ఇంకా పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అనమాట. అలా పెట్టేసిన తర్వాత మీరు పిల్లలకు తీస్తే మీరేంటంటే కనుక తల్లులే తీయండి, ఇలా తూర్పు ముఖాన నించోబెట్టండి. ఆ పిల్లల ఫేస్ అనేది తూర్పుకు చూస్తుండేలాగా చూడండి. ఆ తర్వాత మీ ప్రాంతానికి తగ్గట్టుగా, అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా దిష్టి తీసుకుంటారు కదండి, మరి మీ ప్రాంతానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక దిష్టి తీయండి. దిగదూర్చడం అంటారు, దిష్టి తీయటం అంటారు, సవ్య దిశలు అసవ్య దిశలు. అలానే కాకుండా ఏంటంటే కనుక తల చుట్టూ తిప్పటం, ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దగ్గర దిష్టి తీయటం జరుగుతుంది. అందరూ ఒకేలాగా తీయరు కదా, కాబట్టి మన ప్రాంతానికి తగ్గట్టుగా ఏంటంటే మన పిల్లలకు దిష్టి తీయాలి. మాకు అసలు రానే రాదనుకోండి, అంటే చాలామందికి ఉంటుంది కదండి, మాకు రాదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక 7 సార్లు తల చుట్టూ తిప్పి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకూడదు. పరిహారంలో మీరు ఒకటి అర్థం చేసుకోండి, కోడిగుడ్డు పగలకూడదు. కోడిగుడ్డు పగిలితే ఏం ఫలితం ఉండదు. కోడిగుడ్డు పగలకపోతేనే పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. కోడిగుడ్డు పగిలితే అంతా వేస్ట్ అయిపోతుంది, చేసిందంతా కూడా ఏంటంటే కనుక వృధా అయిపోతుంది. ఇది మాత్రం గమనించుకోండి. ఇది పెద్దవారు పిల్లలు ఎవరైనా చేయొచ్చు, వారికి వారు పెద్దవారు కూడా చేసుకోవచ్చు. అంటే పెద్దవారు సంకల్పం చెప్పుకోవాలండి. పిల్లలకైతే మనము దిష్టి పోవాలి, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇలా తీయచ్చు, లేదంటే దిష్టి అంతా కూడా పోవాలి, మంచి జరగాలి, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ దారిలోకి దిష్టి అంతా కూడా వెళ్ళిపోవాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని కూడా మనం ఏంటంటే కనుక చేసుకోవచ్చు. పెద్దవారు కూడా ఇలాగే ఏంటంటే కనుక చక్కగా చేయొచ్చు. మీ సంపాదన పెరగాలని, మీకు దిష్టి అంతా కూడా పోయి మీకు మంచి జరగాలని, అనారోగ్య సమస్యలు పోవాలని, మీ ఆరోగ్యం బాగుండాలని, మీకు ఇలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండాలని ఇలా సంకల్పం చెప్పుకుంటూ మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు, మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి. చక్కగా పనిచేసే పరిహారం. ఆదివారం పూట ఇలాంటి పరిహారాలు చేస్తే ఉదయం పూట చేయకూడదు, సాయంత్రం సంధ్యా సమయం చీకటి పడే సమయం ఉంటుంది కదా, ఆ సమయాలలో చేసుకుంటే మంచిదనమాట. ఆ సమయాలలో చేయటం వల్ల ఏంటంటే అధికంగా ఫలితం వస్తుంది. ఇలా మధ్యాహ్నం పూట ఇలాంటి సమయాలలో చేసుకుంటే ఫలితం అయితే అంతగా రాదనమాట. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, తంత్రశాస్త్రంలో కూడా ఉంది కాబట్టి చేసుకోవచ్చు. ఇది మన పిల్లలకు చేయొచ్చు. మనం ఏంటంటే కనుక మన ఇంట్లో మన పిల్లలు కొంచెం ఎదిగారు, బాగా సంపాదించుకుంటుంటే కూడా అండి, పిల్లలపైన ఎంతమంది ఉంటారండి ఏడ్చేవాళ్ళు, ఎంతమంది ఇబ్బంది పెడతారండి మన పిల్లల్ని. బాగా సంపాదిస్తున్నారు, ఆ సంపాదన పేరుతోనే వాళ్ళని ఏంటంటే కనుక చిత్రహింసలకు గురి చేస్తారు. ఆ దిష్టి అనే వాళ్ళ మీద పడి వాళ్ళు ఏంటంటే కనుక ఎదగకుండా పోవటం, వాళ్ళ లైఫ్
లైఫ్ అనేది ఏంటంటే కనుక చిందరవందరం అయిపోవటం, వాళ్ళ సంపాదన తగ్గిపోవటం, పిల్లలు ఏంటంటే కనుక పని చేయకుండా అంటే ఇలా సోమరిగా ఉండటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం, ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం ఏంటంటే కనుక ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోవాలన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారాలే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసేసి మీ పిల్లలపైన ఉండే చెడు మొత్తం తొలగించుకోండి. ఆ తర్వాత రేపు ఆదివారం కదా, అయితే రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి. చెడు కళల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. చెడు కళలు ఏంటంటే కనుక దరిదాపుల్లోకి రాకుండా పోతాయండి. కళలు వచ్చినప్పుడు మనకు బాధ కలుగుతుంది, కళలు వచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కళల్లో ఏంటంటే కనుక కొన్ని మనం చూడరానివి చూస్తూ ఉంటాం, కొంచెం ఏంటంటే భయపడుతూ ఉంటాం. కళలు ఎప్పుడు కూడా ఒకే మాదిరిగా వస్తున్నాయనుకోండి, ఏదో చెడుకు సంకేతం అని భావించుకోవాలి. కళల్లో 2 రకాలు ఉంటాయండి, కొన్ని మంచి కళలు ఉంటాయి, కొన్ని చెడు కళలు ఉంటాయి. అయితే మనం ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని చూస్తాం కదా, చూసిన తర్వాత అవి మనకు కళ రూపంలో వచ్చాయనుకోండి, అదేంటంటే కనుక అంతగా డేంజర్ అయితే కాదు. అదే పదే పదే వస్తుందనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఏదో చెడు జరుగుతుందని అర్థం. కొంతమంది అంటే ఇప్పుడు మనం సైన్స్ పరంగా చూసుకుంటే మనకి ఏంటంటే చెప్పాలంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటివన్నీ కూడా మన చిన్న మెదడు ఉంటుంది కదా, అవన్నీ కూడా ఏంటంటే కనుక గమనిస్తుందన్నమాట. గమనించిన తర్వాత మనం పడుకున్న తర్వాత మన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, మన శరీరం అంతా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఆ మెదడు మళ్ళీ పని చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే కనుక మనం ఉదయం నుంచి సాయంత్రం చూసిందే కళలాగా మనకు వస్తుంది. అది కొన్నిసార్లు మన మైండ్ నుంచి తీసేసిన, మనం ఏంటంటే కనుక మన మనసు నుంచి తీసేసిన మనకు అది కళ రూపంలో కనిపిస్తుంది. ఏదో 3 రోజుల క్రితం చూసామండి, ఇప్పుడు కళలో వచ్చిందండి అంటే అది మనకు కళ అనుకోవాలి. ఆ రోజు చూసి ఆ రోజు కళలకు వచ్చింది అనుకోండి, అది కళ కాదు ఒక రకంగా చెప్పాలంటే కనుక. ఇలా ఏంటంటే కనుక గమనించుకోండి. ఇంకా కళల్లో ఏంటంటే కనుక కొంతమందికి భూతాలు, పేతాలు, పిశాసాలు కనిపిస్తాయి. ఏదో నల్ల బట్టలు వేసుకొని వచ్చినట్టు నలుపు పదే పదే కనిపిస్తే ఇది బండగుర్తు పెట్టుకోండి. ఇది తంత్రశాస్త్రంలో ఉంది, మన పెద్దవారు చెప్తారు. మనకేంటంటే కనుక ఇది చాలా చోట్ల మనం వినే ఉంటాం. నలుపు ఏదైనా సరే, మనిషి కావచ్చు, దుస్తువులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా జంతువు కావచ్చు, నలుపు రంగులో పదే 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 కనిపించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుందంటే కనుక 200% మీ మీద ఎవరో చాతబడి చేశారని అర్థం. అంటే మీ మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారని అర్థం అనమాట. ఇది మీకేంటంటే ఈ సంకేతం ముందే తెలుస్తుంది. ఇది చాలామంది తెలుసుకున్న తర్వాత కూడా పొరపాటు పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాన్ని ఏంటంటే కనుక వాళ్ళ చేతులతోనే పాడు చేసుకుంటారు. కాబట్టి కలలో పదే పదే ఇలా నలుపు కనిపిస్తుంది కంటిన్యూగా అంటే మాత్రం జాగ్రత్త పడి దానికి తగ్గట్టుగా పరిహారాలు చేయించుకోండి. అలానే కాకుండా దానికి తగ్గట్టుగా మీరు కొన్ని పనులు చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇలా ఏంటంటే ఈ చాతబడి అనేది తగ్గిపోతుందన్నమాట. ఏదైనా మానవుడి మీద ప్రయోగం జరిగినప్పుడు అది ముందుగానే మనకు కళ రూపంలో తెలుస్తుంది. ఇది కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియవచ్చు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇలా కనిపిస్తే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి, అది చూసుకోండి. అనంతరం వచ్చేసి ఇంకా మన కళల్లో ఏంటంటే కనుక ఏదో కష్టం వచ్చినట్టు, బాధ వచ్చినట్టు, మనం కింద పడ్డట్టు, మనకి ఏదో జరిగినట్టు, కళల్లో ఎవరు వచ్చి మన మీద కూర్చున్నట్టు, మనని ఇబ్బంది పెట్టినట్టు, మనని తరిమినట్టు, ఇలా చెడు కళలు వస్తూ ఉంటాయి. కొంతమందికి కళలు వస్తే ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత డిప్రెషన్లోకి, బాధలోకి వెళ్ళిపోతారు. కొంతమందికి కళలు వస్తే అవి 2-3 రోజుల తర్వాత నిజమవుతాయి, ఖచ్చితంగా నిజమవుతాయండి కొంతమందికి. ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక కళ వస్తే ఆ కళ ఏంటంటే కనుక అనుకూలిస్తుంది. మంచి కళలు వస్తే పర్వాలేదు, కానీ చెడు కళలు వస్తే మాత్రం మనకు కొంచెం భయం ఉంటుంది కదండి ఎవరికైనా. అలా ఉండకుండా ఉండాలంటే రాత్రి పడుకునేటప్పుడు 2 లవంగాలు తీసుకోండి. లవంగాలు కళల్ని, చెడు కళల్ని దూరం చేసేంత శక్తి ఉంటుంది. పువ్వు ఉండాలి లవంగాలకు. 2 లవంగాలు తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు ఏంటంటే కనుక గాజు గ్లాస్నే తీసుకోవాలి. మిగతా గ్లాసులు తీసుకుంటే ఫలితం రాదు. గాజు కూడా ఎంతో కొంత చెడును తీసేసుకుంటుంది. నీళ్లు కూడా నారాయణగా చెప్పబడతాయి, నీళ్ళల్లో కూడా అతీత శక్తి ఉంటుంది. నీళ్లు, గాజు గ్లాసు ఏంటంటే 2 కలుస్తున్నాయి కాబట్టి మనకేంటంటే కనుక సగానికి సగం పరిహారం అనేది పనిచేస్తుంది. అలానే కాకుండా ఈ లవంగాలు కూడా ఇంకా మనకు ఫలిస్తాయి అన్నమాట. అందుకే ఇలా గాజు గ్లాసులో సగ భాగానికి నీళ్ళని తీసుకొని 2 లవంగాలు తీసుకొని రాత్రి పడుకునేటప్పుడు చక్కగా మీ కళలు రావద్దు, కళల నుంచి విముక్తి కలగాలి. చెడు కళలు అనేవి అసలు మా దగ్గరికి కూడా రాకూడదు, కళల వల్ల మాకు ఇబ్బంది ఉండకూడదు. సంకల్పం చెప్పుకొని తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ 2 లవంగాలు నీళ్ళల్లో వేసేసి గాజు గ్లాసులో నీళ్లు తీసుకున్నారు కదా, వేసి ఇంకా తర్వాత ఏంటంటే దాన్ని మీ యొక్క తల దగ్గర పెట్టుకొని పడుకోండి. మంచం మీద పడుకుంటే మంచం కింద పడుకుంటే తలపైన, కానీ మూతలు ఏవి పెట్టకండి, అలా వదిలేయండి సరిపోతుంది. అలా పెట్టేసి రాత్రంతా కూడా తెల్లారి లేచిన తర్వాత దాన్ని ఇంకా మీరు డ్రైనేజ్లో కానీ, మురికి కాలువలో కానీ, ఇంటి నుంచి దూరం కానీ పోసేయండి. ఇలా కంటిన్యూగా ఒక 5 ఆదివారాల పాటు చేసుకోండి, లేదంటే 3 ఆదివారాల పాటు చేయండి, లేదంటే కనీసం 2 వారాల పాటు చేయండి. ఒక్క వారానికి మీకు తెలిసిపోతుంది, ఇంకా మీకు ఏంటంటే అర్థమైపోతుంది అనమాట. మీరే ఏంటంటే మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నించండి. మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది, ఒకటేసారి మార్పు అయితే రాదు. కాబట్టి మెల్లిమెల్లిగా మీరే ఫలితాలను చూసి చాకయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదివారం పూట ఈ పరిహారం అనేది మీరు ఇంకా ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి.